జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. తిరుప్పావై 15వ பாசுரம். உங்கள் புடைக்கடை தோட்டத்து வாழ்வியுள் செங்கல் நீர் வாய் நிடிந்த தாம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்குறை வீண்பார் தாவத்தவர் தான்கால் திருக்கோயில் சென்கிடுவான் போதந்தார் எண்களாய் முன்னம் எடுப்புவான் வாய் பேசம் நான்காய் எடுந்திராய் நானாதாய் நாவுடையாய் செண்கத்து சக்கடம் ஏந்து மடக்கையன் பான்காய் కన్నానాయ్ పాడేలోరెంబావాయ్. భావం: బయట గోపికని లోపలనున్న గోపికకి సంభాషణాత్మకంగా సాగిన మధుర పాశరం ఇది. లేత చిగురాకులలా మధురంగా పలికే తల్లి, ఇంకా నిద్రపోతున్నావా? లేచిరా అన్నారు వీరు. ఆవిడ, అబ్బా, జిల్లుమనేలా పిలవకండి, వస్తున్నానుగా అన్నది. అమ్మా, నువ్వు చాలా నేర్పుగలదానివిలే, నీ మాటలు నైపుణ్యం మాకు ముందే తెలుసులే అన్నారు వీరు. మీరే నేర్పుగలవారు అన్నది ఆవిడ. అబ్బో, కఠినలు. పోనీలేండి, నేనే కఠినురాలినిలే అన్నది ఆవిడ లోపల నుండి. ఇలా ఏకాంతంగా ఉన్నావు, నీ ప్రత్యేకత ఏమిటమ్మా? తొందరగా రారాదు అన్నారు బయట గోపికలు. అంతా వచ్చారా? ఆవిడ ప్రశ్న. బయటకి వచ్చి లెక్క పెట్టుకో, అందరూ వచ్చారు. వచ్చాక నేనేమి చేయాలి అన్నది ఆవిడ. కువలయా పీఠం అనే ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పమును అణిచినవాడు, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానం చేద్దామమ్మా, రా అంటూ గోపికలందరూ కూడా ఎంతో ఆనందంగా ఆహ్వానించారు లోపలి గోపికని. ఈనాటితో 10 మంది గోపికలను లేపడం అయ్యింది అంటారు. ఇది 10 అని చెప్పిన అందర్నీ లేపినట్లుగా భావించాలి అంటారు పెద్దలు. ఇందులో తిరుప్పానాల్ ఆళ్వార్లు అని మహానుభావులని లేపినట్లుగా పెద్దలు వ్యాఖ్యానిస్తారు.